హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచించిన అమర హృదయం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 3 వినేద్దామండి. తెల్లటి ఫియట్ కారు బజార్లు దాటి జూబ్లీ హిల్స్లో ఉన్న ఒక అత్యంత అధునాతనమైన ఇంటి దగ్గరికి వస్తుంది. దాని వెనుక సీట్లో అమర, ఫణి కూర్చుని ఉన్నారు. ఇల్లు 2 అంతస్తుల పెద్ద భవనం. చుట్టూ ప్రహరీ గోడతో నవాబుల వంశీలు ఇల్లులా ఉంది. అమర కొడుకు చేయి గట్టిగా పట్టుకుని ఉంది. ఫణి ఉత్సాహం పట్టలేనట్టు మధ్య మధ్యలో కారు కిటికీ అద్దాల దగ్గర తల బయటికి పెట్టి చూడడానికి ప్రయత్నిస్తున్నాడు. సరిగ్గా కూర్చో. అమర కంఠం తగ్గించి డ్రైవర్ వినకుండా ఉండాలనే జాగ్రత్తతో తల తిప్పకుండానే అని కొడుకును హెచ్చరించింది. ఫణి తల్లి ఆదేశం పాటిస్తున్న వాడిలా చేతులు కట్టుకుని సరిగ్గా కూర్చున్నాడు. కారు హారన్ వినగానే గూట్కా గేటు త్వరగా బార్లా తెరిచాడు. కారు పొట్కోలోకి వచ్చి ఆగగానే తెల్లటి యూనిఫామ్ మీద మెరిసే ఇత్తడి గుండీలు పెట్టుకున్న దర్వాసు వచ్చి కారు డోర్ తెరిచాడు. అమర ఫణి దిగుతుంటే డోర్ పట్టుకుని పక్కకి వదిగి నిలబడ్డాడు. అమర కొడుకు చేయి పట్టుకుని కారు దిగి నిలబడింది. ఇంటి సింహద్వారం తలుపు మీద బోధి వృక్షం చెక్కడాలు ఉన్నాయి. దర్వాను దారి చూపిస్తూ తలుపులు తీసి రండి అంటూ గౌరవంగా అతి వినయంగా ఆహ్వానిస్తూ అమరని ఫణిని లోపలికి తీసుకుని వెళ్ళాడు. లోపలికి అడుగు పెట్టగానే సువిశాలమైన అతిపెద్ద హాలు. దానిలో మధ్య ఒక సోఫా సెట్టు, అద్దాల కిటికీ దగ్గర ఇంకో సోఫా సెట్టు వేసి ఉన్నాయి. ఫణి అయితే ఇంద్రలోకంలో అడుగుపెట్టిన వాడిలా చూస్తున్నాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అమర్కి ఆశ్చర్యంగా, సందేహంగా, జంకుగా అనిపిస్తుంది. ఇంత పెద్ద ఇంట్లో సందడేం లేదేమిటి అనిపిస్తోంది. ఎదురుగా ఉన్న తలుపులు తెరుచుకుని సుజాత గబగబా వచ్చింది. అమరా, వచ్చావా? కారు పంపడం ఆలస్యమైంది, మర్చిపోయానని భయపడ్డావా? ఫణి, వచ్చావా? సుజాత ఒకేసారి ఒక చేత్తో అమర భుజాల చుట్టూ చేయి వేసి మరో చేత్తో ఫణిని దగ్గరకు తీసుకుని లోపలికి వెళ్ళింది. లోపల ఉన్న ఇంకో పెద్ద హాలులోకి వచ్చారు. అక్కడ చాలామంది ఆడవాళ్ళు, పిల్లలు ఉన్నారు. అమర సుజాతని అస్సలు గుర్తుపట్టలేకపోయింది. సుజాత నిన్నటిలాగా జడ వేసుకుని ముత్యాల హారంతో సింపుల్గా లేదు. అందంగా నడినెత్తిన ముడి వేసుకుని దాని మీద ముత్యాలు, కెంపులు పొదిగిన చిన్న చిన్న పూలు పెట్టుకుంది. ముఖానికి ఫుల్ మేకప్ ఉంది. పెదవులకి లిప్స్టిక్ ఉంది. చెవులకి మెడ దిగువకి తాకే పెద్ద పెద్ద లతల గల లోలాకులు పెట్టుకుంది. మెడలో డైమండ్ నెక్లెస్ పెట్టుకుంది. చేతికి డైమండ్ బ్రాస్లెట్ ఉంది. వేళ్లకు ఉంగరాలు ఉన్నాయి. ముఖాన బొట్టు కూడా అలంకార భూషణంగా ప్రత్యేక తరహాలో ఉంది. దగదగలాడుతున్న పెద్ద నీలి రంగు పైట అంచుగల గులాబీ రంగు కంచిపట్టు చీర కట్టుకుని మోచేతుల వరకు కాంట్రాస్ట్ బోర్డర్తో ఫ్లవర్ ఫ్రేమ్ గల జాకెట్ వేసుకుంది. పుస్తకాల్లో అడ్వర్టైజ్మెంట్స్కి ప్రాణం పోసిన మోడల్గా ఉంది. సుజాత అమరచేయి పట్టుకుని లాక్కెళ్ళి అక్కడున్న స్త్రీలకి పరిచయం చేసింది. ఈమె మా ఫ్యామిలీ డాక్టర్ ఈశ్వరీబాయ్. కరుణా నర్సింగ్ హోమ్ ఈవిడదే. ఈమె మా కుటుంబ మిత్రులు. డిఐజీ చక్రధరం గారి భార్య కళ్యాణి. ఈమె సుభద్ర గారు, ప్రఖ్యాత సోషల్ వర్కర్. సహృదయ అనే చిన్నపిల్లల రీహాబికేషన్ హోమ్ నడుపుతున్నారు. ఈమె మా లాయర్ గారి భార్య వనజ గారు. ఈమె సుహాసిని. వ్యాపారంలో మా వారి పార్ట్నర్ గారి శ్రీమతి. సుజాత చెబుతుండగానే ఇంతలో రాజా వచ్చాడు. మమ్మీ, నేను రెడీ. నా డ్రెస్ బాగుందా? చూపించాడు. అమరని చూడగానే హలో ఆంటీ అన్నాడు. హలో ఫణి అంటూ వచ్చి చెయ్యి పట్టుకున్నాడు. రాజా నీలిరంగు సూటు, టై, బూటు ధరించి చాలా పెద్ద మనిషి తరహాగా ఉన్నాడు. హలో రాజా, సుభద్రమ్మ గారు పిలిచారు. హాయ్ ఆంటీ. రాజా ఫణి చేయి వదిలేసి ఆవిడ దగ్గరికి పరిగెత్తాడు. ఆవిడ రాజాని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చదువు గురించి ప్రశ్నలు వేస్తుంది. అమరా, రా, మా ఆడబడుచు మాధవిని పరిచయం చేస్తాను. సుజాత స్నేహితురాలి చేతిని పట్టుకుని తీసుకుని వెళ్ళింది. ఫణి కూడా తల్లి వెంటే వెళుతూ అటు నడుస్తున్న తల తిప్పి కళ్ళు మాత్రం రాజా మీదనే ఉన్నాయి. దాదాపు సుజాత వయసే ఉన్న మాధవి అక్కడ 2 యువకులతో కూర్చుని కబుర్లు చెబుతుంది. మధు, సుజాత పిలిచింది. మాధవి ఈ పిలుపు వింది. అయినా విననట్టే ఎదుటి వారితో తమ చెప్పే మాటని పూర్తి చేసి దానికి వారు ఇచ్చిన జవాబు పూర్తిగా వినిన తరువాత తీరికగా ఇటు తిరిగింది. మధు, నా ఫ్రెండ్ అని చెప్పానే, అమరా. అమరా, మా ఆడబడుచు మాధవి అంటూ పరిచయం చేసింది. అమర నమస్కరించింది. మాధవి చేతులు జోడించింది. అది చాలా నిర్లక్ష్యంగా, మొక్కుబడిగా చేతులు కలిపి తీసేసిన చర్యగా ఉంది. ఓ, మీరేనా అమరా? మాధవి అమర వస్త్రధారణని, చెవులని, మెడని నిశితంగా చూసింది. ఆ చూపులు ముళ్ళులా చురుక్కుమని గీరినట్లుగా ఉన్నాయి. మీ పేరును బట్టి చాలా వేరుగా అనుకున్నాను సుమా అనేసింది.
మధు ప్లీజ్, సుజాత తగ్గు స్వరంతో అర్థింపుగా అంది. ఓకే, ఐఎమ్ వెరీ ఫ్రాంక్, గ్లాడ్ టు మీట్ యూ అండి. మా వదిన మీ గురించి నాకెంత చెప్పింది అంటే నేను మీరేదో చాలా బ్యూటీ అని ఊహించేసుకున్నాను, భుజాలు ఎగరేస్తూ అంది మాధవి. అమరకి ఆమె మాటలు ఆమె మనోభావ వ్యక్తీకరణలా లేదు, చెళ్ళున విదిలించే చన్నాకో లంచులా ఉన్నాయి. మధు, దూరం నుంచి ఎవరో పిలిచారు. వస్తున్నా, మాధవి వెళ్ళిపోయింది. అమర, సారీ. మధు మాట్లాడే తీరే అంత. పర్వాలేదులే అంది అమర. సుజా, జడ్జి గారి మిస్సెస్ వచ్చారు, కమాన్ క్విక్ మాధవి అంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడే వస్తాను, ఆమె ముఖ్య అతిథి, నువ్వు కూర్చో అంది సుజాత. పర్వాలేదు, నువ్వు వెళ్ళు అంది అమర. సుజాత వెళ్ళింది. ఇంటి నిండా నౌకర్లు శబ్దం చేయకుండా, హడావిడి లేకుండా తిరుగుతున్నారు. అలా తిరుగుతూ పనులు చేస్తున్నారు. కొంతమంది మంచినీళ్ళు ఫిల్టర్లు అక్కడ నుంచి బయటకు కనిపిస్తున్న లాన్లోకి తీసుకువెళ్తున్నారు. అక్కడ పార్టీకి కావలసిన అరేంజ్మెంట్స్ ముమ్మరంగా సాగుతున్నాయి. అతిథులు ఒకరి వెంట ఒకరు వెల్లువలా ఆగకుండా వచ్చేస్తున్నారు. అమర ఫణి భుజం మీద చెయ్యి వేసి ఓ పక్కగా నిలబడినట్టు ఆ సందడికి దూరంగా నిలబడింది. మధ్య మధ్యలో సుజాత అమర వైపు చూసి చేత్తో ఇప్పుడే వస్తాను అన్నట్టు సైగ చేసింది. కానీ తర్వాత ఇటు తిరిగి చూడడానికి కూడా వీలు కుదరనంత బిజీ అయిపోయింది. కూర్చోండి, అలా ఎంతసేపు నిలబడతారు? వెనుక నుంచి వినిపించింది. అమర చివున తిరిగి చూసింది. ఎదురుగా కృష్ణ చైతన్య నిలబడి ఉన్నాడు. ఫణి, దెబ్బ ఎలా ఉంది? నుదురు చూస్తూ అడిగాడు. తగ్గిపోయింది. ఫణి ముఖంలో కృష్ణ చైతన్యాన్ని చూడగానే 1000 చందమామల వెలుగు వచ్చేసింది. అమర చేతులు జోడించింది. నమస్తే అనాలని అనుకుంది, నోట మాటే రాలేదు. ఆ రోజు కారు దగ్గర తను నిష్కర్షగా వద్దు అనడం గుర్తుకు వచ్చింది. చాలా మొహమాటం వేసింది, బిడియంగా అనిపించింది. కృష్ణ చైతన్య అక్కడికి కాస్త దూరంలో ఉన్న తెల్లటి ఫ్రేమ్ కుర్చీ చేత్తో పట్టి దగ్గరికి లాగాడు. కూర్చోండి అన్నాడు. పర్వాలేదు అంది చప్పున. మీరు కూర్చుని రిలాక్స్ అవ్వండి, మీ ఫ్రెండ్ ఇప్పుడప్పుడే మీ దగ్గరకు రాలేదు. ఇంతలో దూరంగా ఉన్న రాజా డాడీ అంటూ పరిగెత్తుకుని వచ్చాడు. మీ ఫ్రెండ్ వచ్చాడు చూసావా? ఫణిని చూపిస్తూ అడిగాడు. ఓ, ఇందాకే చూశాను. మరి వదిలేసి వెళ్ళామే, తీసుకెళ్ళు, నీ ఫ్రెండ్స్కి పరిచయం చెయ్యి. ఫణి రా, రాజా చెయ్యి పట్టి లాగాడు. పర్వాలేదులేండి, నా దగ్గర ఉంటాడు అంది అమర ఫణి భుజాన్ని చుట్టూ చెయ్యి వేస్తూ. ఉత్సాహంగా రాజా పిలుపు అందుకుని వెళ్ళబోయిన ఫణి తల్లి ఈ మాట అనడంతో సందేహంగా అడుగు వెనక్కి తీసుకుని ఆగిపోయాడు. పిల్లల్ని పిల్లలతో కలవనిస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారు అన్నాడు కృష్ణ చైతన్య. వెళ్ళు, అతని మాట కాదనే సాహసం లేని దానిలా అమర ఫణిని రాజాతో పంపింది. పిల్లలిద్దరూ దూరంగా వెళ్లారు. కృషి, దూరం నుంచి మాధవి అన్నగారిని పిలిచింది. కూర్చోండి, కృష్ణ చైతన్య అనేసి వెళ్ళిపోయాడు. అతను ఇంత హఠాత్తుగా ఇటువైపు నుంచి వచ్చాడు. అమర తిరిగి చూసింది. తను నిలబడిన చోట వెనుక వైపు పైకి వెళ్లే మెట్లు ఉన్నాయి. కృష్ణ చైతన్య దిగివస్తూ తనని చూశాడు కాబోలు. అమరకి అంతవరకు మాధవి మాటలతో సుజాత పిలవగానే తొందరపడి పార్టీకి వచ్చాను అని బిరుకుగా అనిపిస్తున్న మనసు కృష్ణ చైతన్య ఎంతో పరిచయం కలిగినట్లుగా మాట్లాడి కూర్చోమని స్వయంగా తనే కుర్చీ జరిపి మర్యాద చేయడంతో కాస్త తేరుకున్నట్టయింది. ముఖ్యంగా అతను ఫణిని పలకరించిన తీరు అమర్కి హృదయానందంగా అయ్యింది. కుర్చీలో కూర్చుంది. ఫణి పిల్లలతో కలిసి ఆడుతున్నాడు. అలా నవ్వుతున్న ఫణిని కళ్ళారా చూసుకుంటోంది అమర. ఈ పూట ఇక్కడికి రావడానికి తను ఎంతో విశ్వ ప్రయత్నమే అయ్యింది. అదృష్టవశాత్తు తన పెళ్లినాటి చీరలు 1-2 మంచివే ఉన్నాయి. ఫణికి నిరుటి పండక్కి కుట్టించిన కొత్త లాగు షర్టు ఉతికి ఆరవేస్తాయి. తీరా ఆరుతూ ఉండగా పిట్ట ఒకటి దాని మీద రెట్టవేసింది. సుజాత వాళ్ళు నిన్న వచ్చి వెళ్ళినప్పటి నుంచి పుట్టినరోజు వేడుకకి వెళ్ళాలని 4 గంటల కోసం నిమిషం నిమిషం లెక్క పెట్టుకుంటున్న ఫణి తన నిక్కరు షర్టుని ఆ పాడు పిట్ట ఇలా ఖరాబు చేయడంతో ఎంతో దుఃఖం వచ్చింది. వాడిని సముదాయించి వాటిని మళ్ళీ ఉతికి ఆరేసింది తను. అవి సరిగ్గా ఆరనే లేదు. చాకలికి పంపి ఇస్త్రీ చేయించింది. నిక్కర్ తడి మీద ఇస్త్రీ చేయడంతో ఆరిన చోట అంతటా రంగు వెలిసి బొంతరేగిపోయింది. షర్ట్ లోపలికి టక్ చేసుకుని టై కట్టుకోవాలని అనుకున్న ఫణి షర్ట్ పైకి వేసుకోవాల్సి వచ్చినందుకు చాలా బాధపడ్డాడు. పోన్లే, మానేద్దాం లేరా, ఆంటీకి నేనేదో ఒకటి చెబుతానులే అంది అమర. వద్దు వద్దు, ఇలా వేసేసుకుంటానులే, టై వద్దులే. టై తీసి పారేసి షర్టు నిక్కర్ మీద పైకి వేసుకుంటూ కళ్ళు తుడుచుకున్నాడు. పుట్టినరోజుకి వెళుతూ ఒట్టి చేతులతో వెళ్ళడమా? అందులోనూ ఎన్నో సంవత్సరాల తర్వాత కలిసిన ఆప్తమిత్రురాలి కొడుకు. అమర ప్రెజెంటేషన్ ఏదైనా కొనాలి అనుకుంది. కానీ ఏం కొనగలదు? ఏది ఆలోచించినా మండిపోతున్న ధరలు గుర్తుకు వస్తున్నాయి. చివరికి పెట్టెలో ఉంచిన ఫణి అన్నప్రాసనానికి కొన్న వెండి గిన్నె తీసి చూసింది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా
ఫణి పేరు మీద కొన్న మొదటిది అని దాన్ని అమ్మలేదు. పెట్టెలో సంవత్సరాల తరబడి వదిలేసి ఉండడం వల్ల అది మచ్చలతో నల్లగా మారింది. మెరుగు పెట్టించే టైం లేదు. తనే తోమింది. తెల్లగా వచ్చిన పాత గిన్నె అని బాగా తెలుస్తుంది. సుజాత ఏమీ అనుకోదనే ధైర్యం. కానీ అందరూ రాజాకి తెచ్చి అందిస్తున్న బహుమతులను చూస్తుంటే అమరకి తన బ్యాగ్లో నుంచి ఆ పాత వెండి గిన్నె తీసే సాహసం లేకపోయింది. రాజా ఫణి అంటుకునే ఆట పరిగెత్తుతూ ఆడుతున్నారు. అమర కుర్చీ చుట్టూ పరుగులు తీశారు. ఫణి రాజాకి అందకుండా తప్పించుకుంటుంటే అమర ఫణిని చెయ్యి పట్టి రాజా చేతికి అందించింది. థ్యాంక్ యూ ఆంటీ అన్నాడు రాజా. అమర రాజాని దగ్గరికి తీసుకుని ఒడిలో కూర్చోబెట్టుకుంది. ఇది మా డాడీ కూర్చునే కుర్చీ. రోజు మా డాడీ ఇక్కడ కూర్చునే పొద్దుట కాఫీ తాగుతారు. నేను ఇలా మా డాడీ ఒడిలో కూర్చుంటాను రాజా చూపించాడు. అలాగా, అమ్మ ఎక్కడ కూర్చుంటుంది అంది అమర. ఏది అమ్మ కుర్చీ? అది పింక్ కలర్. లేదు, ఎవరో తీసుకెళ్ళిపోయారు అన్నాడు. రాజాని రకరకాలుగా ఫోటోలు తీస్తున్న ఫోటోగ్రాఫర్ అక్కడికి వచ్చి, రాజా కదలకు అంటూ కెమెరా సరిచేసుకున్నాడు. ఫోటోనా? రాజా బాగా అలవాటైన వాడిలా అమర మెడ చుట్టూ చెయ్యి వేసి బుగ్గ మీద ముద్దు ఇచ్చాడు. ఫణి అమర వెనుక కుర్చీ మీద చెయ్యి వేసి నిలబడి చూస్తున్నాడు. కెమెరామ్యాన్ ఫ్లాష్ క్లిక్ మరిపించి ఓకే థ్యాంక్ యూ అనేసి వెళ్ళిపోయాడు. అమ్మా, అక్కడ హాలులో ఎంత మంచి ఉయ్యాల ఉందో, నేను ఎక్కి ఊగొచ్చాను అన్నాడు ఫణి. అక్కడ బోలెడన్ని గులాబీ పూల మొక్కలున్నాయి అన్నాడు. రాజాని ఎవరో పిలిచారు. వెళ్ళిన రాజా కాసేపైన తర్వాత ఫణి రా అని పిలిచాడు. ఫణి పరిగెత్తాడు. అమర కూర్చుంది. గబగబా సుజాత వచ్చింది. ఒంటరిగా అనిపిస్తుందా? సారీ అమర అంది చిన్నప్పటి అలవాటులా అమర గడ్డం పట్టుకుంటూ. ఫోటోగ్రాఫర్ ఫ్లాష్ క్లిక్ మనిపించాడు. ఇది చూసి సుజాత తలెత్తి సరిగా నిలబడుతూ, ఆనంద్, నువ్వు ఫోటో తీస్తున్నానని నాకు రెడీ అని చెప్పలేదే అంది నిష్ఠూరంగా. మీరే చెప్పారుగా మీ ఫ్రెండ్తో మంచి ఫోటోలు కావాలని. మంచి యాంగిల్లో తీశాను, మీరే చూస్తారుగా అన్నాడు. ఇంతలో ఇక్కడికి మధు విసవిస వచ్చింది. వదినా, అక్కడ అన్నయ్య నీ కోసం వెతుకుతున్నాడు. ఎమ్మెల్యే ధర్మరాజు గారు వచ్చారు. మీ ఫ్రెండ్ ఎక్కడికైనా పారిపోతుందా? ఉంటుందిలే, రా. మాధవి స్వరంలో అధికారం స్పష్టంగా కనిపిస్తుంది. వస్తున్నా మధు. క్షమాపణ గాని సుజాత మాధవి వెంట వెళ్ళిపోయింది. అమర మనసు చివుక్కుమంది. తను ఎంత వద్దన్నా వినకుండా సుజాత పదే పదే తనని ఏకాగ్రతగా చూస్తుంది. అమరకి ఇది ఇబ్బందిగా ఉంది. ఫణి రాజా పిల్లలతో కలిసిపోయి కనిపించడం లేదు. అమర ఒక్కతే కూర్చోవడం ఇబ్బందిగానే ఉంది. ఆ ఇబ్బంది తను ఒక్కదాన్ని ఉన్నాననే సంకోచం కాదు. మళ్ళా సుజాత అతిథులందరినీ వదిలేసి తన వైపు వస్తుందేమోనని అక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా సాధ్యం కాలేదు. అతిథులు చాలామంది వస్తున్నారు. అందరూ అటువైపు అద్దాలున్న వరండా గుమ్మం ద్వారా బయట లాన్లో వేసిన కుర్చీల వైపు వెళుతున్నారు. చీకటి పడబోతుంది. లైట్లు వెలిగినాయి. అక్కడ కూడా నిలువెత్తు స్టాండ్కి, సీలింగ్కి పూల గుత్తుల్లా ఉన్న షాండ్లీర్ వెలగడంతో ఆ ఇంటి వాతావరణమే ఒక్కసారిగా మారిపోయినట్లుగా అయిపోయింది. సోఫాలు, కిటికీ కట్టెళ్ళు, కుర్చీలు కొత్త అందాలు సంతరించుకుంటున్నట్లుగా కనిపిస్తున్నాయి. మనుషులు చూడముచ్చటగా ఉన్నారు. ఆడవారి నగలు మెరిసిపోతున్నాయి. చీరలు దగదగలాడుతున్నాయి. సడన్గా ఆ వాతావరణం వేరే ప్రపంచంలా అనిపించింది. ఒక్కరే కూర్చున్నారా? రండి. సుజాత బిజీగా ఉంది. కృష్ణ చైతన్య గారు మిమ్మల్ని మాతో కూర్చోబెట్టుకోమన్నారు అంది సుభద్రమ్మ గారు వచ్చి. పర్వాలేదులేండి అంది అమర. అమ్మో, మీకు తెలీదా? కృష్ణ చైతన్య గారి మాట అంటే అది జరిగి తీరాల్సిందే. నవ్వుతూ చొరవగా అమ్మర చెయ్యి పట్టి లేవదీసింది. ఆవిడ ఫ్రెండ్స్ మరో ఇద్దరితో కలిసి అమర బయట లాన్లో వేసిన కుర్చీల వైపు వచ్చింది. అక్కడ ఎదురుగా చిన్న స్టేజీ ఏర్పాటు చేశారు. ఒక ఆమె పాట పాడడానికి సన్నద్ధరాలవుతుంది. కుడిపక్క డిన్నర్కి ఏర్పాట్లు చేసి రెడీగా ఉన్నాయి. చిన్న సైజు పెళ్లి ఏర్పాటులా ఉన్నాయవి. అమర సుభద్రమ్మ గారితో కలిసి కూర్చోవడం చూసిన సుజాత నిశ్చింతగా అనిపించింది. ఇక అమర వైపు చూడలేదు. స్టేజీ దగ్గరగా ఎదురుగా పెద్ద టేబుల్ వేశారు. దాని మీద కేక్ పెట్టారు. కృష్ణ చైతన్య రాజా చేయి పట్టుకుని కేక్ కోయించాడు. ఎమ్మెల్యే గారు దగ్గరే ఉన్నారు. కృష్ణ చైతన్య కుడివైపున సుజాత, పక్కన మాధవి ఉన్నారు. చప్పట్లు మారిమోగాయి. పిల్లలు హ్యాపీ బర్త్డే అంటూ పాట పాడారు. మరీ దగ్గర వాళ్ళకి రాజా చేత కేక్ ఇప్పిస్తోంది సుజాత. సుభద్రమ్మ గారిని అమర్ని రమ్మనమని పిలిచింది. అమర్ కూర్చుని ఉంటే సుభద్రమ్మ గారు రండి అంది. ఇంకా అమర తప్పనిసరిగా లేచి వెళ్ళింది. నౌకర్లు కొంతమంది వెండి ట్రేలలో కేక్ ముక్కలు తెచ్చి అందరికీ అందిస్తున్నారు. అమర సుభద్రమ్మ గారితో వచ్చింది. ఫణి అక్కడే పిల్లలతో కలిసి నిలబడి ఉన్నాడు. సుభద్రమ్మ గారికి ఇప్పించిన తరువాత కృష్ణ చైతన్య అమరని చూపిస్తూ,
కొత్త ఆంటీకి ఇవ్వు అన్నాడు. అమర చెయ్యి చేస్తుంటే ఇవ్వనని వెనక్కి తీసుకుని ముక్కని అమర నోట్లో పెట్టాడు. సుజాత సంతోషంగా నవ్వింది. కృష్ణ చైతన్య కూడా నవ్వేశాడు. ఫోటోగ్రాఫర్ చేతిలో కెమెరా ఫ్లాష్ నవ్వుల జల్లని బంధించి వేసింది. అమర సుభద్రమ్మ గారితో తిరిగి వచ్చి కూర్చుంది. సుభద్రమ్మ గారు ఆమె ఫ్రెండ్ శిశుసేవ సంరక్షణ పనుల గురించిన చర్చలో లీనమయ్యారు. అమర కళ్ళు కొడుకు కోసమే చూస్తున్నాయి. మాటి మాటికి వెతుకుతున్నాయి. దూరంగా ఫణి ఇద్దరు పిల్లలతో మాట్లాడుతూ కనిపించాడు. ఆ పిల్లలిద్దరూ ఫణి క్లాస్మేట్స్ అమరకి తెలుసు. ఖరీదైన బట్టలు వేసుకున్న పిల్లల మధ్య ఫణి బట్టల్లో పేదరికం, ఫణి ముఖంలో నీరసం ఇంకా స్పష్టంగా కొట్టవచ్చినట్లుగా తెలుస్తుంది. తను ఇక్కడికి రాకుండా ఉంటే బాగుండేదేమో. సుభద్ర గారి దగ్గరకు ఇంకో ఆమె వచ్చి కూర్చుంది. వారి కబుర్లు మారినాయి. బాగున్నారా రమాదేవి గారు అంటుంది సుభద్రమ్మ గారు. అంది ఆవిడ. కృషి దూరంగా మాధవి అన్నగారిని బిగ్గరగా పిలవడం వినిపించింది. కృషియా? అదేం పేరు అంది రమాదేవి. మాధవికి నోరు తిరగక చిన్నప్పుడు అన్నగారిని అలా పిలిచేదట. అదే అలవాటైపోయింది జవాబు చెప్పింది సుభద్రమ్మ గారు. అవును, మాధవి భర్తకి డ్రైవర్స్ ఇచ్చేసిందా? ఇంకా లేదు. ఏమిటి గొడవ? ఏం లేదు, ప్రసాద్ని ఉద్యోగం మానేసి ఇక్కడికి రమ్మంటుంది. అతను రానంటాడు. ఇద్దరికీ పట్టుదల, ఈగో ప్రాబ్లం. అతను ఎక్కడ పనిచేస్తున్నాడేమిటి? కలకత్తా ఎయిర్పోర్ట్ కస్టమ్స్లో. అసలు ప్రసాద్ చెల్లెలు ఉమని కృష్ణ చైతన్యకి అనుకున్నారు కదూ? అవును, మావారేగా మాధవికి ప్రసాద్ సంబంధం చెప్పింది. ఉమని చేసుకోమంటే కృష్ణ చైతన్య ఒప్పుకోలేదు. అతను సుజాతని చేసుకున్నాడు. అది కూడా ప్రసాద్కి మనసులో బాగా ఉండి మాధవిని ఏడిపిస్తున్నాడు అంటారు. మరి కృష్ణ చైతన్య వాళ్ళ నాన్నగారు పోయి ఎన్నాళ్ళు అయింది? 3 ఏళ్ళు పైగానే అయ్యింది. అవునా రమాదేవి గారు? అవును, 3 ఏళ్ళు దాటింది అంది రమాదేవి. ఆయనకి ఆఫీసులో ఎవరో అమ్మాయితో సంబంధం ఏర్పడిందట. మాధవి చాలా గొడవ చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని బెదిరించి చాలా రాద్ధాంతం చేసిందని ఆ గొడవ వల్లే కృష్ణ చైతన్య బొంబాయి వ్యాపారం మానేసి ఇక్కడికి వచ్చాడని అన్నారు. నిజమేనా? సుభద్రమ్మ గారు అంది. అమర వారి సంభాషణ విననట్లే దూరంగా చూస్తుంది. ఇవి అందరూ అనుకునేవి, రహస్యాలేం కాదులేండి అంది రమాదేవి. ఆ పెద్ద ఆయనకి ఎఫ్ఐఆర్ వస్తే తప్పేముంది? నాకు తెలిసి మాధవి వాళ్ళ అమ్మ మాధవికి 4 ఏళ్ల వయసుండగా జాండీస్లో పోయింది. సీతారాం గారు ఇంకో ఆడపిల్లని జీవితంలోనికి రానియలేదు. కొడుకుని కూతుర్ని ప్రాణంలా పెంచి పెద్ద చేశారు. పిల్లలు పెద్దయిన తరువాత ఆయనకి వంటతరం అనిపించిందో ఏమిటో మరి. నేనే గనక ఆయన కూతుర్ని అయితే సంతోషంగా నా చేతులతో పెళ్లి చేసి ఉండేదాన్ని ఆవేశంగా అనేసింది రమాదేవి. అమర ముఖం తిప్పుకుని దూరంగా చూస్తుంది. వారితో కూర్చోవడం అమరకి చాలా ఇబ్బందిగా ఉంది. వారు ఆమె మాటే మర్చిపోయినట్టుగా మాటల్లో పడిపోయారు. ఆ రమాదేవి ఎవరో చాలా ఆవేశపరురాలిగా ఉంది. ఇంతలో స్టేజీ మీద తబలా సరిచేసుకుంటున్న ధ్వని మైక్లో వినిపించింది. హార్మానీ మోగింది. అదుగో రూపాంజలి పాట మొదలు పెడుతోంది అంది సుభద్రమ్మ గారు. నేను అసలు తన పాట కోసమే వచ్చాను. ఆమె గజల్స్ అంటే నేను చెవులు కోసుకుంటాను. అబ్బా, రొమాంటిక్ సాంగ్స్ పాడుతుంది. నేను అసలు ఆ సంసారం, ఈ పరువు, ఈ వ్యాపారం అన్నీ వదిలేసి ఆ కనిపించని ప్రియుడి కోసం వెతుక్కుంటూ పోవాలనిపిస్తుంది. ఇంత వయసు వచ్చిన రమాదేవి గారు ఏం మారలేదు అందామే. నేను పైకి ఆరేశాను, మీరు లోపల అనుకుంటారు, అంతే తేడా. ఆగండి, ఇంక మాటలు ఆపేయండి, చప్పుడు చేయకండి. అంతవరకు తనే కబుర్లు చెప్పిన రమాదేవి ఆజ్ఞాపించింది. రూపాంజలి గానం ప్రారంభమయ్యింది. రమాదేవి చెప్పిన దానిలో కాస్త కూడా అతిశయోక్తి లేదు. ఆమె కంఠం అంత అద్భుతంగా ఉంది. ఆ పాట రాసిన వారి భావ సాకుమార్యం కూడా అంత గొప్పగానూ ఉంది. ప్రాణం తేలిపోతున్నట్లుగా, ఎక్కడికో ఎగిరిపోతున్నట్లుగా, హృదయానికి రెక్కలు వచ్చినట్లుగా, ఎవరి కోసమో ఎదురు చూస్తూ తప్పిస్తున్నట్లుగా, ఆ వ్యక్తి ఆగమనం కోసమే బ్రతుకుతున్నట్లుగా ఉంది. శ్రోతలని తన గానామృత జలదిలో నుంచి ఏమో సుందర లోకంలోకి, హరిత ద్వీపాలకి ఈడ్చుకుపోతుంది ఆమె మృదుమధుర కంచు సుస్పష్టమైన కంఠస్వరం. అమర ఆ పాటను వినడంలో లీనమైపోయింది. ఎంతసేపు అయిందో తెలియదు. భోజనం చేద్దుగానిరా ఎవరో చేతి మీద తట్టి మృదువుగా అన్నారు. అమర ఉలిక్కిపడి తల ఎత్తింది. సుజాత నవ్వుతూ చూస్తుంది. ఏమిటి అంత ఉలిక్కిపడ్డావు? పాటలో అంత మైమర్చిపోయావా అంది. లేదు లేదు అంది అమర. ఇద్దరూ టేబుల్స్ వైపు వచ్చారు. సుజాత తనే 2 ప్లేట్లలో వడ్డించి ఒకటి అమరకి ఇచ్చి మరొకటి తన తీసుకుంది. ఇద్దరు వచ్చి కుర్చీలో కూర్చున్నారు. సుజాత ముఖం బాగా వాడిపోయినట్లుగా అలసటగా ఉంది.
అలసటగా ఉందా అంది అమర. అది ఎప్పుడూ ఉండేదేలే. దూరంగా వెళుతున్న అతిథులకి మాధవి, కృష్ణ చైతన్య వీడ్కోలు ఇస్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోతున్నట్టున్నారు అంది అమర. మాధవి చూసుకుంటుందిలే, నేను కూడా వెళ్తాను, చాలా ఆలస్యమైంది. ఫణి ఎక్కడా? కొడుకు కోసం చూసింది. అక్కడ ఉన్నాడులే, కంగారు పడకు. నీతో మాట్లాడడం అసలు ఆ టైమే కుదరలేదు. ఈ పార్టీలు అంటే ఇంతే అంది సుజాత. అలా అనకు, నేను వచ్చినప్పటి నుంచి నన్ను నువ్వు చూసుకుంటూనే ఉన్నావు. సుజాత అమ్మగారితో కూర్చోమన్నానుగా అంటూ చెప్పింది. సుజాత దగ్గరికి వెళ్తున్నాం సుజాత గారు అంటూ రమ పిల్లలతో చెప్పడానికి వచ్చింది. చాలా థ్యాంక్స్ అండి. మా ఇంటికి రండి, మీరు, మీ వారు, మీ రాజా. తప్పకుండా వస్తామండి అంది సుజాత. పెదవులు తప్ప ఆ నవ్వులో జీవం లేనంత అలసటగా ఉంది. వెళ్ళొస్తాను. మా వారు ఊరిలో లేరుగా. క్యాంప్ నుంచి కూడా ఫోన్ చేశారు, బర్త్డేకి వెళ్ళిరా అని. ఇదిగో రాత్రికి వెళ్ళావా లేదా అని చేస్తారు. ఫోన్ వస్తుంది, వెళ్ళాలి. చాలా థ్యాంక్స్ అండి అంది సుజాత. వచ్చిన వాళ్ళు వెళ్ళారు. సుజాత కుర్చీలో కూలబడి అమరిని చూస్తూ నవ్వు ముఖంతో, నా బుగ్గలు పీక్కుపోతున్నాయి, నొప్పి పుడుతున్నాయి అంది. అదేమిటి సుజా? అంతే అమరా, నాకేమిటో బోరుగా అనిపిస్తుంది. ఎప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలంటే వారం రోజుల ముందు నుంచే దిగులుగా ఉంటుంది. అక్కడ నవ్వులు ఎక్కువసేపు నవ్వలేను. నవ్వుతూ ఉండకపోతే వేరేలా అర్థం చేసుకుంటారేమోనని భయం. ఇక మా ఇంట్లో ఫంక్షన్ అయితే చెప్పనవసరం లేదు. నువ్వు సరిగ్గా తిన్నావా? వంట మనిషిని క్యారేజ్ సర్ది కారులో పెట్టమని చెప్తాను మీ అత్తగారికి. వద్దు వద్దు, నేను ఇక వెళతాను. అమర ప్లేట్ టేబుల్ కింద పెడుతూ అంది. నేను ఆయన వచ్చి దింపుతాం అంది సుజాత. వద్దు సుజా. అమరా ప్లీజ్, ఎక్కువగా వాదించలేను, ఓపిక లేదు. నేను మళ్ళా వీలు చూసుకుని వస్తాను మీ ఇంటికి. ఇప్పుడు మాత్రం జస్ట్ డ్రాప్ చేసి వచ్చేస్తాం. అవసరం లేదు సుజా, నువ్వు రెస్ట్ తీసుకో, బాగా అలసిపోయి ఉన్నావు. అలసటగా ఉన్న మాట నిజమే, కానీ నీతో కలిసి కూర్చుంటే హాయిగా ఉంది. నేను ఆయనకి మధ్యాహ్నమే అమరని మన ఇద్దరం దింపాలి అని చెప్పాను. ఆయన నా మాట కాదనరు. దేవుడు అనుకో, నా అదృష్టం ఆయన దొరకడం. ఆయనని శ్రమ పెట్టడం భావ్యమా? నా సంతోషం కోసం ఏదైనా చేస్తారు, శ్రమ అనుకోరులే. అమరా, మా ఆడబడుచు మాటలు పట్టించుకోవద్దు. లేదు లేదు, నేనేం పట్టించుకోను అంది అమర. కృష్ణ చైతన్య అందరినీ పంపి వచ్చేసరికి 11 గంటలు దాటింది. అమర, సుజాత కూర్చుని ఉన్నారు. ఫణి ఉయ్యాల్లో కూర్చుని ఊగుతుంటే రాజా ఊపు వేస్తున్నాడు. సారీ, లేట్ అయిందా? కృష్ణ చైతన్య కారు తాళాలు తీసుకుని వచ్చాడు. ఓహో, మేం కబుర్లు చెప్పుకున్నాం అంది సుజాత. అయితే పర్వాలేదు. రాజా కేక పెట్టాడు. కమింగ్ డాడీ. రాజా పరుగున వచ్చాడు. ఫణి కూడా వచ్చాడు. అక్కడికి మాధవి వచ్చింది. మధు, ఇప్పుడే వస్తాం అన్నాడు కృష్ణ చైతన్య. ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు అంది ఆశ్చర్యంగా. వీరిని దింపి వస్తాం అమర వైపు చూపిస్తూ అన్నాడు. వదినా, నువ్వు అంత అలసిపోయావు, వెళ్ళకపోతే ఏమవుదో తీవ్రంగా అంది మాధవి. మధు, సుజాత భయంగా జవాబు చెప్పలేనట్టుగా చూసింది. వెళ్ళి వచ్చేస్తాం మధు. బయలుదేరు సుజా అన్నాడు కృష్ణ చైతన్య. ఆ కంఠస్వరం సగం నచ్చ చెప్పడంగా, సగం నిర్ణయాధికారిగా ఉంది. నేను వెనకే కూర్చుంటాను, కారు ఎక్కుతూ అంది సుజాత. నేను డాడీతోనే. రాజా ముందు సీట్లో ఎక్కాడు. చైతన్య డ్రైవ్ చేస్తున్నాడు. సుజాత అమర చెయ్యి 2 చేతులతో పట్టుకుని కూర్చుంది. అమర, చాలా బోరుగా అనిపించిందా? లేదు లేదు అంది అమర. ఈసారి వచ్చినప్పుడు నీతో చాలా కబుర్లు, నా తృప్తి తీరా చెబుతాను హామీ ఇచ్చింది సుజాత. అరగంటలో కారు అమర వాళ్ళ సందులో వాళ్ళ ఇంటి ముందు వచ్చి ఆగింది. నిద్రపోతున్న కుక్కలు లేచి వీధి దద్దరిల్లేలా మొరగసాగాయి. అమర, ఫణి కారులో నుంచి దిగారు. ఇంకోసారి వస్తాం, ఇప్పటికి వెళ్ళిపోతాం సుజాత అంది. సుజాత దిగి వెళ్ళి భర్త పక్కన కూర్చుంది. కృష్ణ చైతన్య కారు డిక్కీ తెరిచాడు. ఫణి, ఇలా రామ్మా అన్నాడు. అందులో నుంచి బుట్ట ఒకటి తీసి ఫణి చేతికి ఇస్తూ, జాగ్రత్త, బరువు మోయగలవా, నేను పట్టుకుని రానా అని అడిగాడు. వద్దు, నేను మోస్తాను అన్నాడు ఉత్సాహంగా. రాజా అప్పటికే నిద్రపోయాడు కారులో. అమరని ఫణిని దింపి సుజాత వాళ్ళు వెళ్ళిపోయారు. కుక్కలు కారు వెంట మురుగుతో వెంటబడ్డాయి. ఫణి రాయి వెతికి చిచి నడు అని కొట్టాడు వాటిని. ఒక రాయి కుక్కకు తగిలి అది కుయ్ అంటూ తోక ముడిచి పరిగెత్తింది. అమర వచ్చి తలుపు తట్టింది. దుర్గమ్మ పలకలేదు. అత్తయ్యా పిలిచింది. లేచిన శబ్దం వినరాలేదు. నానమ్మ, ఫణి బిగ్గరగా పిలుస్తూ తలుపు దడదడా ఊపాడు. శబ్దమే రాలేదు. నానమ్మ, నువ్వు మేల్కునే ఉన్నావు, తలుపు తీయడం లేదు. కాలితో తలుపుల్ని ఒక్క తన్ను తన్నాడు. అయ్యయ్యో, విరిగిపోతాయిరా,
ఇంటామె తిడుతుంది. అమర చెయ్యి పట్టి ఆపింది. నానమ్మ, తలుపు తీస్తావా లేదా? ఫణి అడిచాడు. చిత్రంగా అతను అంత అరిచిన గొంతుతో దగ్గు రానేలేదు. తలుపు దడాలన తెరుచుకున్నాయి. ఏమిట్రా అరుపులు? వచ్చే వరకు ఆగలేవు? దుర్గమ్మ అరుస్తూ అంది. మేల్కునే తీయవెందుకు? మీకింత ఆలస్యంగా వస్తే పర్వాలేదు కానీ నేను రావడం ఆలస్యం అయితే రాద్ధాంతం చేస్తున్నారు. తల్లి కొడుకులిద్దరూ ముసలమ్మనని నేను ఇంట్లో ఒక దాన్ని ఉన్నానని కూడా లేకుండా నన్ను ఇక్కడ పడేసి మీరు హాయిగా తిరిగి వస్తున్నారు. ఆవిడ ముక్కు చీది ఏడుపు ఆపుకుంది. ఏం స్నేహాలో ఏమిటో, అర్ధరాత్రి వరకు ఏమిటి తిరుగుళ్ళు? అందరూ ఏమనుకుంటారు? ఒళ్ళు తెలియడం లేదా? ఫణి బుట్ట తెచ్చి అక్కడ మంచం మీద పెట్టాడు. ఇంత ఆలస్యం అవుతుందని అనుకోలేదు అత్తయ్య, అమర కృతజ్ఞార్పణగా అంది. ఏమిటా బుట్ట? అంది దుర్గమ్మ. సుజాత మీకోసం భోజనం పంపింది. ఫణి బుట్ట తీశాడు. అందులో పెద్ద స్టీల్ క్యారేజీ ఉంది. కొన్ని పొట్లాలు ఉన్నాయి. ఫణి పొట్లాలు విప్పాడు. లడ్డూలు, కాజాలు, స్వీట్లు. వాటిలో వాటి గుమగుమతో ఇల్లంతా వ్యాపించింది. క్యారియర్ కింద పెట్టి విప్పాడు. అన్నం, కూరలు, సాంబార్, వెజిటబుల్ బిర్యానీ, పూరీలు, చట్నీలు, కొబ్బరి పెరుగు పచ్చడి. వరుసగా లిస్టు చదివినట్టుగా చెప్పి ఫణి తలెత్తి, అమ్మా, మళ్ళీ అన్నం తింటానే, అక్కడ తిన్నది అరిగిపోయింది అన్నాడు. దుర్గమ్మ ముక్కు పుటాలని ఆ గుమగుమలని బహు ఆనందించింది. ఆవిడ సంభ్రమంగా చూస్తూ, ఏమిటి, నా కోసం భోజనం పంపారా? నిన్ననే అనుకున్నాను నీ స్నేహితురాలు చాలా మంచి పిల్ల అని. ముఖం ఎంత లక్ష్మీ కళ, ఆ కొడుకు ఎంత బాగున్నాడు చందమామరా అంది మెచ్చుకుంటూ. ఆహా, ఇప్పుడేగా అమ్మని ఏం స్నేహాలో ఏం తిరుగుళ్ళో అని తిట్టావు? ఫణి వెక్కిరిస్తూ చేతులు తిప్పాడు. ఊరికే అన్నానురా, ఇంతసేపు రాకపోతే నాకు భయం వేయదా? ఏమైపోయారో అనుకున్నాను. మీ నాన్న యాక్సిడెంటు గుర్తుకు వచ్చి ఏడ్చాను. ఇక్కడ ఒక్కదాన్నే నేను, మీరు ఏదైనా అయితే ఏం చేయగలరా అంది. వద్దామనుకుంటేనే ఆలస్యం అయింది అత్తయ్య. అనుకుంటూనే ఉన్నాను మీకు ఏం కంగారు పుడుతుందోనని. అమరకి ఆమె బాధ అర్థమైనట్లు నమ్రతగా చెప్పింది. వంట ఇంట్లోకి వెళ్ళి 2 కంచాలు తెచ్చి అత్తగారికి ఫణికి అన్నం పెట్టింది. ఇద్దరూ తింటుంటే అమర వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చింది. వచ్చి మంచం మీద కూర్చుంది. ఇల్లంతా భోజన సువాసనలతో నిండిపోయింది. ఆ ఇంట్లో ఈ మధ్యకాలంలో ఏనాడు ఇంత సువాసన ఎరగదు. సుజాత ఒక ప్లాస్టిక్ బ్యాగ్ నిండా స్వీట్లు, మరో దాని నిండా రకరకాల పళ్ళు కుక్కినట్లుగా నిండుగా పంపింది. అమ్మా, కాజా ఒకటి తిననా? చాలా బాగుంది. వద్దురా, నేను తిన్నానుగా తిరస్కరించింది. ఓహో, అక్కడ కాదు, మన ఇంట్లో తిను. ఫణి కాజా తెచ్చి తల్లి నోట్లో కుక్కాడు. అమర ఫణినే చూస్తుంది. ఫణి ముఖం ఎన్నడూ తను చూడని ఒక సంతోషకాంతితో మెరుస్తుంది. ఆ ముఖంలో నీరసం మట్టుమాయం అయ్యింది. మాటల్లో నత్తి నామమాత్రం కూడా లేదు. దుర్గమ్మ తృప్తిగా తిని బ్రేవ్ అని త్రేణుపుతూ అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదించింది. అమరా, నీ స్నేహితురాలు 1000 ఏళ్ళు చల్లగా ఉండాలమ్మా. నన్ను గుర్తుపెట్టుకుని భోజనం పంపించింది. ఎంత మంచి పిల్ల అంది. అమరకి ఆవిడని చూస్తుంటే అమితమైన జాలి కలిగింది. ఇట్లా కడుపు నిండా తృప్తిగా భోజనం చేసి ఈ ఇంట్లో ఎన్ని రోజులయ్యిందో. ఎప్పుడూ ఏవేవో తీర్చాల్సిన చేబదుళ్ళు, పచారీ దుకాణంలో కట్టాల్సిన డబ్బు లెక్కలు. ఎప్పుడో కాస్త డబ్బు వచ్చినా ఒక్క పట్టాన చాలలేదు. నేను తీస్తాను కంచాలు, ఉండండి అత్తయ్య అంది. పర్వాలేదులే అమ్మా అంటూ ఆవిడే తనది ఫణిది కంచాలు తీస్తుంది. అత్తగారిని చూస్తుంటే అమరకి తన పెళ్ళి అయిన కొత్త రోజులు జ్ఞాపకం వచ్చాయి. అప్పుడు ఆవిడ మనిషి నిండుగా బండిలా లావుగా ఉండేది. అనుకోకుండా ఇంటికి అర్ధరాత్రి వేళ వచ్చిన బంధువులకి నిమిషాల మీద వంట చేసి వడ్డిస్తూ, తినండర్రా, మొహమాట పడకండి, పెట్టడంలో నా గొప్ప ఏం లేదు, అంతా ఆ దేవుడిచ్చిందే, మీ ప్రాప్తం అంటూ కబుర్లు చెబుతూ జరీ చెంగు దోపుకుని ఆవిడ ఎదుటివారి ఆకలిని గుర్తించి భారీగా వడ్డించడం అమరకి ఇప్పుడు చూసినట్టే ఉంది. పెళ్ళైన కొత్తల్లో ఆ ఇల్లు కలకలలాడుతూ దేనికి లోటు లేనట్టే ఉండేది. 3 నెలలకే ఆయనకి యాక్సిడెంట్ అవ్వడం, తర్వాత బ్యాంకులో ఆయన పేరు మీద ఇల్లు కట్టడానికి తీసుకున్న లోన్ పైకం పినతండ్రి కూతురు పెళ్లి అవసరానికి సర్దడం, ఆయన పోయిన తర్వాత వాళ్ళు ఆ డబ్బు ఎగ్గొడితే పునాదులు వేసి రూఫ్ వరకు వచ్చిన ఇల్లు అమ్మేసి బ్యాంకులో అప్పు తీర్చడం, అంతా కలలా జరిగిపోయింది. ఒక పక్క ఇంట్లో నెల తప్పిన తను, ఇంటి మీద అప్పుల ఒత్తిడి. అత్తగారు ధైర్యం చేసి ఆ నిర్ణయం తీసుకుని ఆపద గట్టెక్కించింది. తర్వాత చేతిలో ఉన్న డబ్బు తన పురుడికి మిగతా ఖర్చులకి సరిపోయింది. ఫణిని చూసుకుని ఆవిడ తన కొడుకే మళ్ళా ఇలా పుట్టాడని నమ్మకం. పెళ్ళి అయిన 3 నెలలకే కొడుకు యాక్సిడెంట్లో పోతే ఆవిడ ఒక్కరోజు కూడా ఇది పాపిష్టి జాతకం అని తనని తిట్టలేదు. నువ్వేం చేస్తావే అమ్మా, మనిద్దరి కర్మ, ఆ దేవుడు ఇలా రాశాడు అంటూ తనని బాగా చూసిందే తప్ప చిరాకు పడలేదు.
తర్వాత ఆర్థిక బాధలతో ఆవిడ మనస్తత్వం చెంది మారిపోయింది. ఫణిని తిడుతుంది, కానీ మళ్ళా ప్రేమే. కొద్దిసేపటికి ఫణి నిద్రపోయాడు. దుర్గమ్మ కూడా గుర్రు పోస్తుంది. అమర ఇల్లు సర్ది తలుపులు వేసి వచ్చింది. టైము 1 కావస్తుంది. బెడ్లైట్ వెలుతురలో కొడుకుని చూసింది. ఫణి రోజులా పక్కకి ఒదిగి తల కింద చెయ్యి పెట్టుకుని ముడిపడిన కనుబొమ్మలతో పడుకోలేదు. వెళ్ళకిలా పడుకుని 2 చేతులు గుండె మీద పెట్టుకుని హాయిగా గాఢ సుషుప్తిలో మైమరిచిన వాడిలా ఉన్నాడు. ముఖం ప్రసన్నంగా సగం చిరునవ్వుతో ఉంది. నిద్రలో ఏం కలలు కంటున్నాడో. అమర దుప్పటి తెచ్చి ఫణికి కప్పింది. పిచ్చి సన్యాసి, కొడుకు జుట్టు పైకి తీస్తూ అనుకుంది. ఆ పుట్టినరోజులు, ఆ వేడుకలు, ఆ భాగ్యం కొందరికే అదృష్టం. కానీ ఆ అదృష్టాన్ని, ఆ ఆనందాన్ని పంచుకోవడం కూడా కొంతమందికే దక్కే భాగ్యం. ఈరోజు సుజాత భాగ్యం తనకి, ఫణికి దక్కేలా చేసింది. అత్తయ్య అన్నట్టు సుజాత భర్త, కొడుకు 1000 సంవత్సరాలు చల్లగా జీవించాలి. అది తన ప్రార్థన. అమరకి ఆశ్చర్యం వేసింది. నవ్వు కూడా వచ్చింది. రోజు పడుకునే ముందు కొడుకుని చూసుకుని భగవంతుడిని తలుచుకుని వీడికి నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలు ప్రసాదించు అని అనుకునేది. అలాంటిది అనుకోకుండా సుజాత కుటుంబం కోసం ప్రార్థించింది. సుజాత తన ప్రాణమిత్రురాలు. భగవంతుడే ఒక విధంగా ఆమె రూపంలో చిరునవ్వుతో తన ఇంటికి ప్రత్యక్షమైనట్టుగా అనిపిస్తుంది. సుజాత రాక అమరికి తనకి తెలియకుండానే చాలా ధైర్యం ఇవ్వసాగింది. ఇన్నాళ్ళు నేను ఒంటరిదాన్ని, నాకెవరూ లేరు. ఏ బాధ వచ్చినా నాతో నేనే కుమిలిపోయేదాన్ని. ఆ పెద్ద ఆమె రోగిష్ఠుది, ఆమెకి ఏం చెబుతాను, ఈ పసిపిల్లాడికి ఏం చెప్పగలను అని బాధపడుతూ ఉండేది. ఈరోజు ఆ బాధ నుంచి తన ఆత్మకి విముక్తిగా లభించింది. స్వేచ్ఛ దొరికినట్లుగా ఉంది. అమర ఆలోచిస్తూ కొడుకుని చూసుకుంటూ దిండు మీద తల ఆనించి పక్కకు తిరిగి పడుకుని ఉండగా నిద్రతో కనురెప్పలు మూతపడినాయి. అమర హృదయం 3వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.